హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను కొత్త రెసిపీతో. అది టొమాటో పచ్చడి. ఈ పచ్చడి మనకి పాడవకుండా 4 to 5 months ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలాగోనో చూసేయండి. ఫస్ట్ టొమాటోస్ బాగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మనకి అది ఉడకడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇది మిక్సీ పట్టాము. సో దాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్ ఆయిల్ వేసుకొని అందులో బాగా కుక్ చేసుకోవాలి. సో బాగా అది దగ్గర అయ్యేంత వరకు. అలా అయిన తర్వాత మనం అందులో కాస్త సరిపడా పసుపు, చింతపండు, మనకి సరిపడా లైక్ పులుపు ఎంత కావాలనుకుంటున్నామో దానంత సరిపడా చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టుకుంటే ఆ వేపరికి అది బాగా కుక్ అవుతుంది. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు అయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మనం పచ్చళ్ళు యూజ్ చేయబోయే కారం ఇదే అనమాట. ఇలా బ్లాక్ అయ్యేంత వరకు రోస్ట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి మిర్చి వేసేసి దాన్ని పౌడర్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని మనం వితౌట్ ఆయిల్ ధనియాలు, జీలకర్ర, మెంతులు రోస్ట్ చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అలా రోస్ట్ చేసుకున్న వాటికి మనం మిక్సీ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసి బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లోనే మనకు సరిపడా కారం, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్స్, ఉప్పు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మనం పచ్చళ్ళలో మిక్స్ చేసేసి కలిపేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మనకి టేస్ట్ కోసం వెల్లుల్లిపాయలు కూడా వేయించి కచ్చపాక దంచి మిక్స్ చేసుకుంటే సరే, మనకు రుచికరమైన టొమాటో నిల్వ పచ్చడి రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.